పర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఎస్వి కృష్ణారావులు తెలిపారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టమన్నారు. కలెక్టర్లలో ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలకు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. హింసాత్మక పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర పోలీసు బలగాలతో జిల్లా వ్యాప్తంగా కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40% వైకల్యం కలిగిన వారు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని, దానిని ఉపయోగించుకోవాలని తెలిపారు. To ensure that a level playing field is provided to all the contesting candidates and in a free and fair election manner, these elections will be conducted. దానికోసం ఎంటైర్ టీమ్ అందరికీ కూడా రిక్వైర్డ్ ట్రైనింగ్స్, రిక్వైర్డ్ స్కిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికోసం 15 చెక్ పోస్ట్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ బోర్డర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి ప్రిలిమినరీ ఫేజ్లో 3 CAPF కంపెనీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 2 హ్యావ్ రిపోర్టెడ్ అండ్ మీరు అందరూ కూడా చూసుంటారు. డిఫరెంట్ పాకెట్స్లో, సెన్సిటివ్ ఏరియాస్లో ఫ్లాగ్ మార్చెస్ అండ్ ఏరియా డామినేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏదైతే ఇప్పుడు క్లియర్గా వివరించారో MCC ఇవన్నీ కూడా తూచా తప్పకుండా మనం ఇన్షూర్ చేస్తాం దట్ ఇట్ ఈస్ ఇంపార్షియల్గా, ఫ్రీ అండ్ ఫేర్గా జరిగేటట్టు అండ్ జరిగేటట్టు కాకుండా టు బి పర్సీవ్డ్ యాజ్ వెల్. సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ వీ విల్ ఇన్షూర్ దట్ దిస్ ఎలక్షన్స్ గోస్ ఇన్ ఎ స్మూత్ మేనర్ అండ్ ఎటువంటి వైలెన్స్ లేకుండా, ఎక్కడ కూడా రీపోల్ జరిగే అవసరం లేకుండా విల్ ట్రై టు పుట్ అవర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ ఎన్షూర్ దట్ దిస్ గోస్ ఇన్ స్మూత్ మేనర్. ప్రతి పోలింగ్ లొకేషన్లో, పోలింగ్ స్టేషన్లో ఓటర్ హెల్ప్ డెస్క్ పెడతాము. పోలింగ్కి కొన్ని రోజుల ముందు మనం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తాము. ఎలక్ట్రల్ రోల్ సంబంధించి చాలా తరో ఎక్సర్సైజ్ చేసి ప్రతి ఒక్కరూ ఎక్కడైతే ఉండాలో, ఏమైనా చేంజెస్ కావాలంటే అవన్నీ చేయడం జరిగింది. సో వీటన్నిటిని ప్రజలు అర్థం చేసుకుని డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చి ఓట్ చేసి 80% ఏదైతే మన జిల్లాలో టార్గెట్ పెట్టుకున్నామో అది రీచ్ అయ్యే విధంగా, అంతకంటే ఎక్కువగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు అనేవి తీసుకుంటాము. అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ సైడ్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎటువంటి ఇన్సిడెంట్స్ వచ్చినా దేర్ విల్ బి జీరో టాలరెన్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరపు నుంచి కానీ, మనకు జిల్లాలో ఎక్కడన్నా ప్రొసెషన్స్, ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు కానీ ఎనీ డీవియేషన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ విల్ బి డెల్ట్ వెరీ స్ట్రాంగ్లీ. సో ఈ విషయం అందరికి కమ్యూనికేట్ చేస్తున్నాము. అలాగే ఈ ఐటీ అప్లికేషన్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ నామినేషన్స్ని కూడా ఆన్లైన్ సబ్మిట్ చేసే ఒక అవకాశం కరెంట్ డేట్లో ఈసీఐ ఇచ్చింది. అలాగే 85 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, 40% డిసేబిలిటీ కంటే ఎక్కువ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి హోమ్ ఓటింగ్ సిస్టమ్ని కూడా కమిషన్ ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఈ 85 ఏళ్ళు పైబడిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, ఇఫ్ దే ఆర్ కమింగ్ టు పోలింగ్ స్టేషన్ అండ్ ఓటింగ్, దట్ సెన్స్ ఎ వెరీ స్ట్రాంగ్ సిగ్నల్. మీరు చూశారు, చాలామంది సుమారు 90 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా చాలా రాష్ట్రాల్లో వచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చి మొదటి గంటలోనే పోలింగ్ వేసేది మనమందరం చూసాం. They are all